అమ్మఒడి, రైతు భరోసా అవి ఇవ్వండి. మరి మిగతా అంటే కొత్త పథకాలు ఒకసారి ఇవాళ కాకపోతే రేపిస్తారు. నేను ఆ రోజు ఇప్పుడు ఎన్నికలైన తర్వాత వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడారు. ఆయన నోటిని 2 మాట్లాడినాను. ఒకటి డిఎస్సి గురించి, 2 ఓపీఎస్ గురించి, ఉద్యోగస్తులు ఓపీఎస్ గురించి. ఓపీఎస్ అంటే చేసేస్తున్నారు. ఏది అది ఉద్యోగ సమస్య. అది మా రాజకీయ నాయకుల కంటే సరే వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. రద్దు అవసరం ఉందా, రద్దు అవసరం లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. మరి డిఎస్సిది ఆ రోజు 6,200 పోస్టుగా వచ్చి మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చాం. అది రద్దు చేశారు. 16,000 అన్నారు. ఎప్పుడు డేటు వెన్ ప్రక్రియ ఎప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది? నిన్నట్లోపల చూస్తే 16,000 ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పని ఓ స్టేట్మెంట్లో ఓ పాసింగ్ ఇది ఇచ్చేయడం ఎట్లా బాబు అనుకున్నాను నేను. నా బరువు కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నానే లేకపోతే ఇంకెక్కడ ఉన్నానని. నేను మా పియ్యగా అడిగాను, ఇది ఏమైనా షెడ్యూల్ గట్టి వచ్చేసి డేట్ అనౌన్స్ చేద్దంటే, లేదండి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదండి, ఇంకా టెట్ జరగలేదండి, అది జరిగిన తర్వాత జరుగుతాయండి అన్నారు. సరే మేము నోటిఫికేషన్ ఇచ్చాము, రద్దు చేసా, టైం ఉంది, ఇంకా అవన్నీ చేస్తాము అంటే వేరు ఇచ్చేసాం. ఏంటి ఇచ్చాడు భాష? సరే అవన్నీ మళ్ళీ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్లో ప్రధానంగా